హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజులకి మళ్ళీ ఆర్ట్ షాపింగ్కి వెళ్ళాను. ఐ పిక్డ్ అప్ సమ్ న్యూ సప్లైస్ ఫర్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్. లెట్ మీ షో యూ వాట్ ఐ గాట్. లైఫ్లో ఫస్ట్ టైం ఒక స్ట్రెచ్డ్ క్యాన్వాస్ కొన్నాను. ఇది 14 by 18 inches. యూజువల్గా నేను ఎక్కువ బోర్డ్సే వాడతాను, కానీ ఫస్ట్ టైం ఈ క్యాన్వాస్ కొనడం జరిగింది. కానీ చూడండి, నా ఓవర్ ఎక్సైట్మెంట్ వల్ల యాక్సిడెంట్గా బ్యాక్ సైడ్ కవర్ని టేర్ చేశాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ డామ్స్ 24 కలర్ పెన్సిల్ సెట్. ఈ కలర్ పెన్సిల్ సెట్ని చాలా మంది ఆర్టిస్ట్ యూస్ చేయడం చూశాను, సో నేను కూడా ట్రై చేద్దామని ఈ సెట్ పిక్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్ జెల్ పెన్ అండ్ మైక్రాన్ పెన్ తీసుకున్నాను, ఎందుకంటే ఫైన్ డీటెయిలింగ్కి వాటికి యూజ్ అవుతాయని. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఒక పెయింటింగ్కి ఇదిగో సైన్ కూడా చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ డాటింగ్ టూల్స్ను ఇంకా ఈ మండాల రాడ్స్ తీసుకొచ్చాను కొత్త ఆర్ట్ ఫామ్స్ని ట్రై చేయడానికి. అలాగే పర్ఫెక్ట్ ఎడ్జెస్ కోసం ఈ మాస్కింగ్ టేప్ తీసుకున్నాను. అలాగే పెయింటింగ్కి కొద్దిగా క్లాసీ ఫినిష్ ఇద్దామని ఈ మ్యాటే వార్నిష్ తీసుకున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫిక్సెడ్ టు స్ప్రే తీసుకున్నా. ఇవి పెన్సిల్ ఆర్ట్ వర్క్స్ని, ఆయిల్ ప్యాస్టెల్స్ని, సాఫ్ట్ ప్యాస్టెల్స్ని సీల్ చేయడానికి యూస్ చేస్తారు. అండ్ ఫైనల్లీ కామాక్షి అమ్మవారి పెయింటింగ్ ఇవాళతో పూర్తయింది. సో ఈ పెయింటింగ్ పూర్తి చేయడానికి 15 to 20 days పట్టేసింది. ఆ కళ్ళు, ఆ నగలు, ప్రతి డీటెయిల్ చాలా ఇష్టంగా వేశాను. అలాగే ఈ పెయింటింగ్ యొక్క ప్రింట్స్ని సేల్లో పెడదాం అనుకుంటున్నాను. టెల్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.